హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. స్పెషల్ వీడియో అండి. సో, ఈరోజు ఉదయం నాటి వరకు ఉన్న తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల సంబంధించిన ఎటువంటి తాజా అప్డేట్స్ కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఉద్యోగ పెన్షన్‌ల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మన మిత్రులైతే ఎవరైతే వీడియో చూసి రెస్పాండ్ అయ్యే వాళ్ళందరికీ థాంక్స్ అండి. ఎందుకంటే వీడియోలో అడగగానే వెంటనే మీరైతే కామెంట్ చేసి తెలియజేస్తున్నారండి. అంటే జీతాలు జమ అయినా కూడా లేకపోయినా సో, వెంటనే మీరు రెస్పాండ్ అవుతూ సో, మీ రెస్పాన్స్ అనేది చాలా బావుందండి. సో, దానికోసం ముందుగా అయితే ఒక థాంక్స్. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. నగరం ఎస్‌టిఓ పరిధిలో ఇంకా పెన్షన్ క్రెడిట్ కాలేదైతే అంటున్నారు. సో, నిన్నైతే ఎటువంటి బిల్లులు జమ కాలేదండి. సో, నిన్న బిల్లులో కదలిక లేదనైతే చెప్పుకోవాలి. సో, కాబట్టి ఈ రోజు నుంచి ఏమైనా జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈరోజు రేపటి లోపలైతే పెన్షన్‌లు, జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. చీపురుపల్లి పెన్షన్ క్రెడిట్ అనేది అంటున్నారు. సో, కంగ్రాచ్యులేషన్స్ అండి. చీపురుపల్లి పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక అలాగే మా పెన్షన్స్ ఆహ్, థాంక్స్ పులివెందుల సంబంధించి ఆహ్, పంపినందుకు థాంక్స్ పెన్షన్ క్రెడిట్ అయిందంటే అంటున్నారు పులివెందులలో. పులివెందుల ఎస్‌టిఓ పరిధిలో ఉన్న పెన్షనర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. పులివెందులలో పెన్షన్స్ అయితే జమ అయిందనేది మన మిత్రులు కామెంట్ చేశారు. ఇక కర్నూల్‌లో నాట్ క్రెడిట్ అయితే అంటున్నారు. సో, కర్నూల్‌లో కొందరికి పడ్డాయి. కొందరికైతే చాలా ఒక 30% వరకైతే పెండింగ్ ఉన్నాయి. అవి ఇవాళ రేపట్లో అయితే జమ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయండి. ఇక సీతమ్మ ధార పెన్షన్స్ ఆర్ నాట్ క్రెడిటెడ్ అంటున్నారు. సో, సీతమ్మ ధార పెన్షన్స్ సంబంధించి కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది. ఈరోజు రేపటి లోపల అయితే బిల్లుల కదలికొచ్చినట్లయితే వెంటనే జమ అవుతాయండి. జీతాలు, పెన్షన్‌లయితే తప్పకుండా జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ ఆహ్, సంబంధించిన విషయం కాబట్టి, ఇక పెండింగ్ బకాయిల విషయానికొస్తే అవి ఎప్పుడు వేస్తారో తెలీదు గానీ, జీతాలు, పెన్షన్ అయితే తప్పకుండా జమ అయితే అవుతాయి. ఇక రేపల్లె బాపట్ల డిస్ట్రిక్ట్‌లో పెన్షన్ క్రెడిట్ అంటున్నారు. చాలా థాంక్స్ సార్. ఎందుకంటే వీడియోలో అడగగానే మీరు ఇలా కామెంట్ చేసి తెలపడం వల్ల మన మిత్రులందరికీ యూజ్ అవుతుంది. సో, ఎవరైతే రేపల్లె బాపట్ల డిస్ట్రిక్ట్‌లో పెన్షనర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అందరికీ జమ అయిందా? లేదంటే ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా? ఒకసారైతే చెక్ చేసుకోగలరు. ఇక జంగా జంగారెడ్డిగూడెం ఎస్‌టిఓ పరిధిలో ఆహ్, వెన్ పెన్షన్స్ విల్ బి క్రెడిట్ అంటున్నారు. సార్ ఇవాళ రేపట్లో అయితే తప్పకుండా అంటే సోమ లేదా మంగళవారాల్లో తప్పకుండా జమ అవుతాయి. పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ సోమ, మంగళవారాల్లో అయితే జమ అవుతాయండి. విజయవాడ సీతమ్మ ధార పెన్షన్ మే బి అప్డేట్ ఇన్ దిస్ కామెంట్. అవును సార్. సీతమ్మ ధార పెన్షన్స్ మనం జనవరి నెలకు సంబంధించిన పెన్షన్‌లు చూసుకున్నా గూడా సీతమ్మ ధారలో కొద్దిగా లేట్‌గా అయితే జమ అవ్వడం జరిగింది. కాబట్టి సో, ఇప్పుడు గూడా ఈరోజు, రేపటి లోపల జీతాలు, పెన్షన్‌లు మొత్తం జమ అయ్యే అవకాశాలున్నాయండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. సో, అందువల్ల ఇవాళ, రేపట్లో అయితే జమ అవుతాయి. ఎటువంటి అప్డేట్ ఉన్నా గూడా, బిల్లులో కదలిక వచ్చినా గూడా మన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి మన ఛానెల్‌ని. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఆన్‌లో పెట్టుకోండి సార్. సో, దీనివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, మీరు వెంటనే తాజా సమాచారాన్నయితే తెలుసుకోగలుగుతారు. ఇక నెల్లూరు జిల్లా కందుకూరు ట్రెజరీ పరిధిలో పెన్షనర్లకి సమాచారం తెలియజేయండి. కందుకూరు ట్రెజరీ పరిధిలో కొందరికి జమ అయ్యాయండి. జీతాలైతే చాలా వరకు టీచర్స్ కానీ జమ అవ్వడం జరిగింది. ఇక పెన్షన్‌ల విషయానికొస్తే ఇంకా 30% అలా మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 30, 40% పెండింగ్‌లో ఉన్నాయి. సో, అవి ఇవాళ రేపట్లో అయిపోతే జమ అవుతాయండి. సో, దీంతో ఫిబ్రవరి నెల పెన్షన్‌లు జమ అవ్వడం పూర్తవుతుంది. ఇక ధర్మవరంలో పెన్షన్ జమ అయింది అనైతే అంటున్నారు. థాంక్స్ సార్. ఇక విజయవాడ పెన్షన్ నాట్ క్రెడిట్ అంటున్నారు. ఇవాళ రేపట్లో అవుతాయండి. సో, అంగన్వాడీ గురించి అడుగుతూనే ఉన్నారండి. అంగన్వాడీ సాలరీస్ ఇవ్వరు అనుకుంటా. ఈ సాలరీస్ ఇవ్వకపోవడం అయితే జరగదండి. ఎందుకంటే సాలరీలు ఇవ్వకుంటే గవర్నమెంట్స్ ఆహ్,
ఉండలేవు. కాబట్టి ఖచ్చితంగా సాలరీలు, పెన్షన్‌లనేవి జమ అవుతాయండి. ఈ పెండింగ్ బకాయిలు, అరియర్సే ఆలస్యం చేస్తారు. ఇక ఏపీ మెడికల్ కాలేజీ జీజీహెచ్ సాలరీస్ క్రెడిట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ పెండింగ్ ఆల్సో క్రెడిట్ అని అయితే అంటున్నారండి. కంగ్రాచ్యులేషన్స్. ఇక చిత్తూరు డిస్ట్రిక్ట్ నగరు ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అయిందన్నారు. చాలా థాంక్స్. కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, కాకినాడ ఎస్టీఓ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ అంటున్నారు. ఇవాళ రేపట్లో అయితే జమ అయ్యే అవకాశాలున్నాయండి. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పండి అంటున్నారు. సో, త్వరలోనే ఇవాళ రేపట్లో అయితే అందరికీ పెన్షన్‌లు, జీతాలైతే జమ అయ్యే అవకాశాలున్నాయండి. ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి తాజా సమాచారాన్నయితే మన ఛానెల్ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.